మ్యూచువలీ వెన్ బోత్ ఆర్ ట్రైంగ్ టు లీడ్ ఎ సెపరేట్ లైఫ్ వీ ఆల్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ కదా. మ్యూచువలీ ఇద్దరు కలిసి ఉండడానికి ఇష్టపడి కలిసి ఉండడంని మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, మ్యూచువల్గా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి హ్యాపీగా, నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తా, మనం ఇద్దరం మ్యూచువల్గా వేరే వేరే లైఫ్ లీడ్ చేద్దాం అన్నప్పుడు, యాజ్ ఎ సొసైటీ ఇట్ కుడ్ బి బ్రదర్, మదర్, ఫాదర్, ఆర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఆర్ స్ట్రేంజర్స్, ఆర్ ఫాలోవర్స్, ఆల్ వెల్ విషర్స్, ఎవ్రీ వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దేర్ డిసిజన్ కదా. ఇప్పుడు మనకు పెద్దలు చెప్పినట్టే లెట్టింగ్ గో ఇస్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ కదా. వెన్ యు ఆర్ లెటింగ్ సమ్ వన్ గో, వెన్ యు ఆర్ లెటింగ్ సమ్ వన్ లీడ్ దేర్ ఓన్ లైఫ్ ఇన్ దేర్ టర్మ్స్, పట్టుకొని గట్టిగా పట్టుకొని అట్లే ఉండడం కంటే వదిలి స్వేచ్ఛగా బతుకోమన్నప్పుడు, ఒకరికొకరు ఆ స్వేచ్ఛని ఇచ్చుకున్నప్పుడు, దట్స్ బిగ్గర్ లవ్ కదా. ప్రేమకు అంత వాల్యూ ఉన్నప్పుడు ఇది నాకు తెలిసి ఇది ఇంకెక్కువ ప్రేమ. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అంతకు మించిన ప్రేమ లేదు. ఒకరు పట్టి పీడిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు నన్ను వదిలేస్తావా, చూపిస్తావా నీకు, వదిలేసి చూడు అనడం కదా డిస్గస్టింగ్. వెన్ దే హ్యావ్ బోత్ మై బ్రదర్ అండ్ మై బ్రదర్స్ వైఫ్, వాళ్ళిద్దరూ మ్యూచువల్గా ఒకరికొకరు, నాకు ద ప్రాసెస్ ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ప్రాసెస్. ఎవరైతే మీరు, ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం యూ హ్యావ్ డన్ దట్ ఐ డ్రీమ్ కామెంట్స్ని డిజేబుల్ చేయడం. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ వీడియో. సో ఐ కెన్ సెన్స్ దట్ దేర్ మైట్ బి సమ్ నెగటివిటీ స్ప్రెడింగ్, సమ్ కమెంట్స్ మే బి వెరీ పెయిన్ఫుల్ టు రీడ్ ఉండొచ్చు. మై బ్రదర్ హ్యాస్ నో హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. తనేం అడగలేదు, నేను చేయించాను కామెంట్స్. అదే నాకు డిజేబుల్ అయినప్పుడు నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఐ షుడ్ నాట్ సే, బట్ వెన్ ఎవర్ ఐ సీ ఛానల్స్, they want comments, they want fights in comments, and people come there to read comments, and comments is an exciting, and you could have got another 1 lakh or 2 lakh more views. Our viewership would have been more when comments are not disabled, but still you have done that ante నాకు మంచి అనిపించింది. బట్ నాకేమనిపించింది అంటే, when people are commenting, I have read couple of comments, or ఎక్కువనే చదివిన, ఇమ్మెచ్యూరిటీ అని మాట్లాడుతున్న జనాలకు నేనేం చెప్తున్నా అంటే, this is I have seen the process కాబట్టి they both have acted or they both have behaved so maturely there. నేను ఎన్నో రిలేషన్స్ చూసిన, ఆ రిలేషన్స్ నిలబెట్టుకోవడం అంటే, మేకింగ్ రిలేషన్స్ కంటే బ్రేకింగ్ రిలేషన్స్లో ఒకరు టార్చర్ పెట్టడం చాలాసార్లు చూసిన. బట్ దే బోత్ హ్యావ్ రెస్పెక్టెడ్ ఇండిపెండెంట్ డిసిజన్స్ ఆఫ్ ఈచ్ అదర్, అండ్ దే హ్యావ్ డిసైడెడ్ టు పార్ట్ దేర్ వేస్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్స్. ఎంతోమంది సలహాలు తీసుకున్నారు, వాళ్ళకు వాళ్ళు ఎన్నోసార్లు ట్రై చేసిండ్రు. బట్ ఇట్స్ నాట్ దట్ దే హేట్ ఈచ్ అదర్, ఇట్స్ ఓన్లీ దట్ వాళ్ళిద్దరికీ వేరే వేరే ఇష్టాలు ఉన్నాయి, వేరే వేరే ప్రపంచాలు ఉన్నాయి, వేరే దాంట్లలో ఇద్దరికి ఒక కిక్ ఉంది, ఒక ఆనందాలు ఉన్నాయి.